Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్ సంబంధించి కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడబోతున్నామండి. ఓకేనా? మనం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు చూడాలి అంటే మనకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో అర్థమవుతుంది, క్వశ్చన్స్ ఏ లెవెల్లో వస్తాయో కూడా అర్థమవుతుంది, తర్వాత క్వశ్చన్స్ని మనము ఎలా ఆన్సర్ చేయాలో కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకేనా? నేను చెప్పినట్టు ఆల్రెడీ చూడండి, మనం క్వశ్చన్ ఆన్సర్ చూసేటప్పుడు ఓన్లీ ఆప్షన్ మాత్రమే చూసుకుంటూ వెళ్ళాం. ప్రతి ఆప్షన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అని చెప్పేసి ప్రతి ఆప్షన్ని మీకు అక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి క్వశ్చన్ చేసే కెపాసిటీ రావాలంటే మీకు వీడియోని కంపల్సరీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఓకేనా? నెక్స్ట్ నేను ఆల్రెడీ మనకు టెట్ ఇంగ్లీష్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్రెడీ చేశాను. ఓకేనా? ఒక 4 వీడియోలు కంప్లీట్ చేశాను. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ఆ 4 వీడియోలు కూడా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీరు జాగ్రత్తగా చూసుకుంటే మన ఈ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి చూడండి స్టూడెంట్స్, చాలామంది ఓకేనా. సో మనము మన వీడియోస్ ఎందుకు చూడాలి అంటే చూడండి, మనకు గ్రూప్ 3 జరిగింది కదా తెలంగాణలో గ్రూప్ 3 జరిగినప్పుడు ఎన్నో క్వశ్చన్స్ నేను యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్ చేసిన క్లాసుల నుంచి మన యాప్ క్లాసెస్ నుంచి ఎన్నో క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకేనా? మన స్టూడెంట్స్ చాలామంది మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ అన్నీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే ఏపీ టెట్కి సంబంధించి మనకు రీసెంట్గానే ఏపీ టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందండి. చాలామంది స్టూడెంట్స్కి ఏపీ టెట్ ఇంగ్లీష్లో మొత్తం టెట్ మనకు 30 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుందండి. అయితే మీకు 29 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. ఓకేనా? 30కి 29 మార్క్స్ మన క్లాసులు విని, మన యూట్యూబ్ క్లాసులు నెక్స్ట్ మన యాప్ క్లాసులు విని 30కి 29 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇంకా మీకు 25+ అయితే ఎంతోమంది ఉన్నారు. చాలామంది కామెంట్ చేశారు, ఒకసారి చదువుకోండి మీరు అక్కడ క్లియర్గా. ఓకేనా? నాకు 26 మార్క్స్ వచ్చాయి, 27, 29. ఓకేనా? చాలామంది మనకు మెసేజ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు కూడా ఇలాగే తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ రిజిస్టర్ అవ్వాలి. మీకు లాగిన్ అయ్యేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9985317557. మీకు ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్ కాల్ చేయండి, వేరే నెంబర్ నుంచి చేస్తే మీకు యాక్సెస్ ఇస్తాము. అయితే లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేయండి. డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు ఫ్రీ డెమో క్లాసులని కనిపిస్తాయండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? అయితే మీకు 3 మంత్స్కు 299 కోర్సు ఉంటుందండి, 1 మంత్కు 199 కోర్సు ఉంటుందండి. సిలబస్ వీడియోస్ మాత్రం సేమ్, ఓన్లీ వ్యాలిడిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ డిఎస్సి టెట్ కలుపుకొని తీసుకోవాలి అనుకుంటే ఎస్జిటి వాళ్ళకు 399కి 6 మంత్స్ వ్యాలిడిటీ, 299కి 3 మంత్స్ వ్యాలిడిటీ అండి. ఎంతోమందికి టెట్లో ఎక్సలెంట్ స్కోర్ తెప్పించాము ఈ వీడియోస్ తోటి. కాబట్టి మీకు కూడా కంప్లీట్ కంటెంట్ కావాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏదో కోర్సు తీసుకోండి. ఓకేనా? మీకు యాప్ పేమెంట్ కాకపోయినా సరే, ఓకేనా, ఏదన్నా ఫోన్పే ఇష్యూ ఉన్నా సరే, ఫోన్పే లేకపోయినా సరే, ఓకేనా, మేము ఇక్కడ క్లియర్ కట్గా చేయిస్తాము. ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా అండి? అర్థమైంది కదా ఇప్పుడు మీకు? ఫస్ట్ అయితే వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అప్పుడు మీరు అక్కడ కోర్సెస్ చూసుకోండి. ఏదైనా మీకు నచ్చిన కోర్స్ అందులో చూసుకోండి. డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? రైట్, మనము లేట్ చేయకుండా ప్రీవియస్ క్వశ్చన్స్లోకి వెళ్దామా? రైట్. ఇంకో విషయం స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అంటే చూడండి, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే సార్ మేము టెక్స్ట్ బుక్ చదువుతాం, టెక్స్ట్ బుక్ గ్రామర్ ఉందా అది ఇది అడుగుతున్నారండి. చూడండి, ఎవరైతే టెక్స్ట్ బుక్ చదువుతున్నారో వాళ్ళంతా వేస్ట్ ఉండరు ఇంకా. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మీకు ఎలా ఉంటుందంటే, ఇంగ్లీష్కి సంబంధించి నేను చెప్పేది, టెక్స్ట్ బుక్లో మీకు ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్ అక్కడ కొంత ఇక్కడ కొంత అక్కడ కొంత ఇక్కడ కొంత ఉంటుందండి. వేస్ట్ అట్లా చదివితే ఏం రాదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి, టాపిక్ ఓరియంటెడ్ చదవండి. మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అన్నాం అనుకోండి, మన యాప్లో ఏమవుతుందంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మొత్తం ఒకటే దగ్గర ఉంటుంది, ఒకటేసారి అర్థమైపోతుంది మీకు. అదే టెక్స్ట్ బుక్లో ఎట్లుంటుంది, అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత. టెక్స్ట్ బుక్ లెసన్ చెప్పడానికి, అది ఎగ్జామ్లో క్వాలిఫై కావడానికి కాదు. ఓకే, చాలామంది చెప్తూనే ఉంటారు మీకు టెక్స్ట్ బుక్ చదవండి సరిపోద్దని. నో, టెక్స్ట్ బుక్ నుంచి ఏం రావు మీకు, వేస్ట్. ఓకేనా? అవే ఎగ్జాంపుల్స్ మన యాప్లో కూడా ఉంటాయి క్లియర్గా. అంటే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, బట్టి పట్టకండి. టెక్స్ట్ బుక్ చదువుతున్నారు అంటే బట్టి పట్టినట్టే మీరు లెక్క. ఓకేనా? వేస్ట్. ఆ అపోహ తీసేసుకోండి. టెక్స్ట్ బుక్ చదివితే నేను క్వాలిఫై అయితే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వస్తాయి, వేస్ట్. వినకపోతే రావు అసలు. ఓకేనా? టాపిక్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, బట్టి పట్టకండి అసలే. రైట్, చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. రైట్, ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏమన్నారంటే
వాట్ మేక్స్ దీస్ హోల్స్ ద సెంటెన్స్ కెన్ బి రిటన్ యాజ్. చూడండి, ఇది యాక్చువల్గా మీరు సరిగ్గా గమనిస్తే ఈ సెంటెన్స్ని మనం ఇలా కూడా రాయొచ్చు అని అంటుండు, రైట్? ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని ఎలా రాస్తామో అడుగుతుండండి. ఇది దేన్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చనో తెలుసా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఓకేనా? దేన్ని బేస్ చేసుకుని వచ్చిందండి? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఇది అసలు హై లెవెల్ క్వశ్చన్ నాన్న. టెక్స్ట్ బుక్లో ఈ లెవెల్లో క్వశ్చన్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవు, ఏదో బేసిక్ లెవెల్ ఉంటాయి, అలా వేస్ట్ అది. ఓకేనా? కానీ మన యాప్ తీసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అందులో డైరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు, రైట్? చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ ఇది. అయితే మీకు వాట్ మేక్స్ దీస్ హోల్స్, ఓకేనా, అంటే వాట్ మేక్స్ దీస్ హోల్స్ అంటే ఏది ఈ హోల్స్ని తయారు చేసింది అంటుండు. ఓకేనా? ఏది ఈ హోల్స్ని తయారు చేసింది? వాట్ మేక్స్ దీస్ హోల్స్, ఈ హోల్స్ని ఏది తయారు చేసింది? ఓకేనా? దేనివల్ల హోల్స్ తయారయ్యాయి అని, రైట్? అయితే ఇక్కడ మీ జాగ్రత్తగా చూస్తే మీది మనకు యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా? ఫస్ట్ చూడండి క్లియర్గా. మీకు ప్యాసివ్ వాయిస్కి, యాక్టివ్ వాయిస్కి సింపుల్ డిఫరెన్స్ చెప్తా చూడండి. మీకు ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 చాలా ఇంపార్టెంట్ ఇది. బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపిస్తే అది మనకి ఏమవుతుందంటే ప్యాసివ్ వాయిస్ అవుతుంది. బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే ప్యాసివ్ వాయిస్. ఒకవేళ బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది మనకు? యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా? మీకు బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే అది మనకి ఏమవుతుంది చెప్పండి? యాక్టివ్ వాయిస్ అవుతుంది. సార్ బీ ఫామ్స్ అంటే ఏంటి సార్? చూడండి, బీ ఫామ్స్ అంటే ఏంటివంటే ఇవన్నీ చూడండి. ఇక్కడ నేను రాస్తాను బీను, ఓకేనా, బీయింగ్, BEING, బీను బీయింగ్, తర్వాత యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్. చూడండి, ఇవన్నీ మనకు బీ ఫామ్సే నాన్న. బీను బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, ఇవన్నీ మనకు బీ ఫామ్సే. ఎప్పుడైతే మీకు బీ ఫామ్ పక్కన V3 ఉంటుందో అది మనకు ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపించదో అది మనకి ఏమవుతుందంటే యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఇచ్చింది ఏ వాయిస్ మనకు? వాట్ మేక్స్ దీస్ హోల్స్ అంటే V3 ఉంది, అసలు అక్కడ మనకు లేదు. సో ఇచ్చింది మనకి యాక్టివ్ వాయిస్. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి మీరు. ఓకేనా? ఇచ్చింది యాక్టివ్ వాయిస్ కాబట్టి దాన్ని మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చిండో ప్యాసివ్ వాయిస్ ఫార్మేట్లో ఇచ్చారు, రైట్? అయితే ప్యాసివ్ వాయిస్ ఫార్మేట్లో ఏది కరెక్ట్ అంటుండో. అయితే పైది మనకి ఎందులో ఉందండి? క్వశ్చన్లో ఉందా, నార్మల్ సెంటెన్స్ లాగా ఉందా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, హై లెవెల్ క్వశ్చన్ ఇది. ఈ వీడియోలో మీకు కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇచ్చింది మనకు క్వశ్చన్ ఫార్మేట్లో ఉంది కదా. ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్ మనకు ఇంటరోగేటివ్ లాగా ఉంటాయి, అంటే క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటాయి. యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటే మరి యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్కు చేసేటప్పుడు సో ప్యాసివ్ వాయిస్ కూడా ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ ఫామ్లోనే ఉంటుంది, ఇంటరోగేటివ్ ఫామ్లోనే ఉంటుందని. ఇంటరోగేటివ్ ఫామ్ అంటే ఏంటండి? క్వశ్చన్ ఫామ్. ఇంటరోగేటివ్ అన్నా క్వశ్చన్ అన్నా ఒకటే. ఓకేనా? మరి ఇంటరోగేటివ్ ఫామ్ ఎలా ఉంటుంది చెప్పండి? జనరల్గా ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నాన్న? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేంటిది? ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇంటరోగేటివ్ అంటే ఏంటిది? ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్. ఇంట్రోగేషన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? క్వశ్చన్. కాబట్టి క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైతే ఈ సబ్జెక్టు హెల్పింగ్ పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేస్తారో దాన్ని ఏమంటామంటే క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అంటాం. కాబట్టి ఇప్పుడు మనకు క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉండాలి చెప్పండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. ఏముండాలి మనకు? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫామ్ ఉండాలి. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫామ్ ఉన్నది మనకు క్వశ్చన్ అవుతుందండి, రైట్? అయితే ఇక్కడ ఆప్షన్ చూద్దాం. వాట్ మేక్స్ దీస్ హోల్స్ అంటే ఫస్ట్ ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V1 SES కదా, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే మనకేమొస్తుంది చెప్పండి? యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 రావాలి. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 రావాలి. అయితే ఇక్కడ మనకి ఇది సబ్జెక్ట్ కదా, ఇది మనకు ఆబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇలా ఉన్నాయి, రైట్? నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ రాయాలి అంటే క్లియర్గా చూడండి, మనకు యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 కదా, ఆబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. సో దీస్ హోల్స్ అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మనకి ఇది సింగులరా ప్లూరలా? ప్లూరల్ కాబట్టి మరి అప్పుడు దీస్ హోల్స్ ఆర్ఏ రావాలి కదా, అన్నిట్లో ఆర్ఏ వచ్చింది, ఓకే. తర్వాత దీస్ హోల్స్ ఆర్ అంటామా, ఆర్ దీస్ హోల్స్ అంటామా చెప్పండి ఫస్ట్? ఓకేనా? దీస్ హోల్స్ ఆర్ అంటామా, ఆర్ దీస్ హోల్స్ అంటామా ఆన్సర్లో చెప్పండి? పైది మనకు క్వశ్చన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా క్వశ్చన్ ఫార్మేట్లోనే ఉండాలి. కాబట్టి ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బా, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలా? హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా? మరి హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు కంపల్సరీ దీస్ హోల్స్ ఆర్ అంటామా, ఆర్ దీస్ హోల్స్ అంటామా? హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఆన్సర్ కాదు, ఇది కూడా మనకు ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఇది ఆన్సర్ కాదు. కాబట్టి వాట్ ఆర్ దీస్ హోల్స్?
వాట్ ఆర్ దీస్ హోల్స్? మేడ్ బై ఉంది. మరి కంపల్సరీ ఇక్కడ మనకు దేని చేత అని చెప్పాలి కాబట్టి బై అనేది వాడాల్సింది కదా ఇక్కడ. మరి ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్లో బై లేదు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. బై లేదు కాబట్టి బై తోటి ఉన్న ఆప్షన్స్ రెండే ఉన్నాయి. 1 ఉంది, 3 ఉంది. సార్ 1 ఉంది, 4 ఉంది. 1లో ఎట్లాగో హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది, అక్కడ లేదు. ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉంది. సో యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా క్వశ్చన్ ఫార్మేట్లో ఉండాలి. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే నా టాపిక్లో చూడండి క్లియర్గా, ఓకేనా? ఎందుకంటే మనకి ఇవి హై లెవెల్ కాన్సెప్ట్స్ అండి. ఫస్ట్ లో లెవెల్ కాన్సెప్ట్స్ అర్థమవుతా ఉంటే ఆటోమేటిక్గా ఇది అర్థమవుతుంది, ఓకేనా? కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4. సో బై లేదు కాబట్టి 2 ఆప్షన్స్ పోయినాయి. తర్వాత హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి కాబట్టి ఇది ఒక ఆప్షన్ పోయింది, రైట్? కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 మనకు సాటిస్ఫైగా ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా? సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్వశ్చన్స్ మాత్రం అంత ఈజీగా రావట్లేవు, అది గుర్తుపెట్టుకోండి. హై లెవెల్ కంటెంట్ ఉన్నప్పుడే వస్తాయి నాన్న. నా కోర్సులో ఎస్ఎస్సి లెవెల్లో డిస్కస్ చేసి పెట్టిన కంటెంట్ ఎస్ఎస్సి లెవెల్కు దాటిపోతాడు వీడి ఇక్కడ, ఓకేనా? కాబట్టి మీరు క్లియర్ కట్గా మంచి మార్క్స్ టెట్లో రావాలి అంటే నా కోర్సు తీసుకొని చూడండి. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్, అది సీజీఎల్ లెవెల్ కంటెంట్ అనమాట, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టాపిక్, నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్. ఈ 2 టాపిక్స్ మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న, రైట్? అయితే మీరేం చేయాలి అంటే ఈ టాపిక్స్ని కంప్లీట్గా నేర్చుకోవాలి. సగం వేస్ట్ నేర్చుకోకండి అసలే, ఓకేనా? అది చూడండి. ఇక్కడ వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, రైట్? చూడండి ఇక్కడ క్లియర్గా మనకు దీన్ని ఏమంటాం ఫస్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్న పార్ట్ని ఏమంటామంటే సో రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. ఈ మాయా సెడ్ అనే దాన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాం, ఓకేనా? అయితే జనరల్గా ఇది ఫస్ట్ ఉండొచ్చు, ఇది ఎండింగ్లో ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. రిపోర్టింగ్ వర్బ్ స్టార్టింగ్లో ఉండొచ్చు, రిపోర్టింగ్ వర్బ్ ఎండింగ్లో ఉండొచ్చు, 2 తారుమారు కూడా కావచ్చు, రైట్? మాయా సెడ్ అని ఉండొచ్చు, లేకపోతే అది ఇటు ఉండొచ్చు, ఇది అటే ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. అయితే ఇక్కడ మాయా సెడ్ అనేది ఎందులో ఉంది? పాస్ట్లో ఉంది. ఎందులో ఉంది? మనకు పాస్ట్లో ఉంది, రైట్? అది పాస్ట్లో ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్గా దీన్ని ఎందులోకి చేంజ్ చేయాలంటే పాస్ట్లోకి చేంజ్ చేయాలి నాన్న. ఎందులో చేంజ్ చేయాలి? మనకు పాస్ట్లో చేంజ్ చేయాలి, రైట్? మరి ఇక్కడ మనకు ద చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ ఎర్లీ. చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ ఎర్లీ అంటే వాళ్ళు సో ఎర్లీగా, ఓకేనా, ఎర్లీగా బెడ్కు వెళ్తే మంచిది అని, అంటే ఎర్లీగా పడుకుంటే మంచిది అని సింపుల్గా, ఓకేనా? మంచిది, రైట్? అయితే ఇక్కడ హ్యాడ్ ఉంది కదా ఆల్రెడీ. మరి హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్ ఏమన్నా మారుతుంది? ఇక్కడ మనకు హ్యాడ్ ఏమన్నా మారుతుందా? మారదు కాబట్టి ఒక ఆప్షన్ చూడండి. ఇక్కడ మనకు షుడ్ బి లాగా మారింది, లేదు. హ్యాడ్ అనేది షుడ్ బి అవుతుందా? కాదు. నెక్స్ట్ హ్యాడ్ అనేది మనకు లాస్ట్ ఆప్షన్లో కూడా షుడ్ ఇచ్చిండు, కాదు. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే పోయినాయి, ఓకే? షుడ్ సెక్షన్ ఉంది, 2 ఆప్షన్స్ పోయినాయి. మరి హ్యాడ్ ఉండాలి కాబట్టి ఇక్కడ హ్యాడ్ ఏముంది? ఇక్కడ హ్యాడే ఉంది. కానీ ఇక్కడ రెండిట్లో డిఫరెన్స్ ఏముందంటే హ్యాడ్ బెటర్ టు గో టు బెడ్ ఉంది, గో టు బెడ్ ఉంది. చెప్పండి, హ్యాడ్ బెటర్ టు గో టు బెడ్ ఉంటుంది, ఇక్కడ మనకు టు గో టు బెడ్ అని ఉందా? లేదు కాబట్టి మనం కొత్తగా ఎందుకు యాడ్ చేస్తాం? యాడ్ చేయకూడదు కదా. బట్ ఇక్కడ టు గో టు బెడ్ లేదు కాబట్టి ఇక్కడ మనకు టు గో టు బెడ్ అని ఇచ్చింది, కాబట్టి ఇది కూడా రాంగే. సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది అక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఏది మారుతుందని చూసుకుంటే 2 ఆప్షన్స్ పోయినాయి. తర్వాత ఇచ్చిన దాన్ని మనకు డిఫరెన్స్ ఇచ్చిండు కదా, అప్పుడు ఆప్షన్ పోయింది. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది అక్కడ? ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అయిపోయింది. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ మీరు నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట, ఓకేనా? ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. క్వశ్చన్ ట్యాగ్ మీద కంపల్సరీ క్వశ్చన్, కానీ హై లెవెల్ క్వశ్చన్ అనమాట ఇది, ఓకేనా? సింపుల్ టెన్సెస్ మీద ఇస్తలేడు క్వశ్చన్స్, మారిపోయింది, ఓకేనా? హై లెవెల్. అందుకే మీకు ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ పెట్టాను అక్కడ. అంత సింపుల్ ఇంగ్లీష్ కాదు ఇది, ఓకే? ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ నేర్చుకుంటేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ క్వశ్చన్ చూడండి, ఎస్ఎస్సిలో కూడా కనిపించదు మీకు, అందుకే నేను ఫుల్ కంటెంట్ పెట్టాను మీకు, రైట్? చూడండి ఇక్కడ డోంట్ బీ లేట్ అంటే ఫస్ట్ ఇది ఏ సెంటెన్స్ చూడండి, ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్. ఎట్లా చెప్తారు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అసలు? చూడండి ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకోండి అంతే. చూడండి ఇక్కడ క్లోజ్ ద డోర్, క్లోజ్లో క్లియర్గా చూడండి. క్లోజ్డ్ అంటాం కాబట్టి క్లోజ్ అనేది ఏంటిది మనకు? వెర్బ్. ద డోర్ అనేది ఏంటిది? ఇక్కడ ఆబ్జెక్ట్ నాను. స్ట్రక్చర్ ప్రకారం మీకు ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇచ్చిండా? వాడు ఇక్కడ ఇవ్వలే. సబ్జెక్ట్ అనేది ఇచ్చిండా మనకి? ఇక్కడ ఇవ్వలేడు కదా, రైట్? అయితే ఇలా సబ్జెక్టు మెన్షన్ చేయని సెంటెన్సెస్ని ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఏమంటాం వీటిని చెప్పండి? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మెడిసిన్స్ ప్రాపర్లీ. టేక్ మెడిసిన్స్ ప్రాపర్లీ అంటే టేక్ అనేది మనకు వెర్బ్, డైరెక్ట్ వెర్బ్ తోటే స్టార్ట్ అవుతుంది. సో డైరెక్ట్ V1 తోటి స్టార్ట్ అయ్యే వాటిని ఏమంటాం చెప్పండి? మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం, ఓకేనా? ఇంపరేటివ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెల్ప్ ద పూర్. చూడండి ఇక్కడ హెల్ప్ ద పూర్ అన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ దేనితో స్టార్ట్ అయింది నాన్న?
వెర్బ్తో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ ఉందా అక్కడ లేదు. సో సబ్జెక్ట్ అనేది మెన్షన్ చెయ్యం, కానీ యాక్చువల్గా సబ్జెక్ట్ ఏముంటుందంటే యూ అనే సబ్జెక్ట్ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ని మెన్షన్ చేయం మనం. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. అయితే ఇవి మనకేంటివి పాజిటివ్ ఇంపరేటివ్స్ అండి. అయితే నెగిటివ్ ఇంపరేటివ్స్ ఏముంటాయో తెలుసా? ఇంపరేటివ్ని నెగిటివ్ చేయాలి అంటే డోంట్ అనేది యాడ్ చేయాలి అంతే. ఇంపరేటివ్ నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? డోంట్ అనేది యాడ్ చేయాలి. కాబట్టి క్లోజ్ ద డోర్ అనేది పాజిటివ్ ఇంపరేటివ్, దానికి నెగిటివ్ ఇంపరేటివ్ ఏముంటుంది? డోంట్ క్లోజ్ ద డోర్. దానికి నెగిటివ్ ఇంపరేటివ్ ఏముంటుంది చెప్పండి ఇక్కడ మనకు? డోంట్ క్లోజ్ ద డోర్. చూడండి, డోంట్ క్లోజ్ ద డోర్ అన్నప్పుడు ఇక్కడ ఇది మనకు నెగిటివ్, కానీ సబ్జెక్ట్ అయితే లేదు కదా, సబ్జెక్ట్ అయితే మెన్షన్ చేయలేరు కదా. కాబట్టి వీటిని ఏమంటాం చెప్పండి? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. సో ఏ సెంటెన్సెస్లోనైతే సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయరో వాటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం, రైట్? అయితే ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మీకు 2 రూల్స్ ఉంటాయండి. చూడండి, మనకు పాజిటివ్ ఇంపరేటివ్స్, నెక్స్ట్ నెగిటివ్ ఇంపరేటివ్స్. ఓకేనా? పాజిటివ్ ఇంపరేటివ్స్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలంటే క్వశ్చన్ ట్యాగ్ని వోంట్ యూ కానీ తీసుకోవచ్చు, లేకపోతే విల్ యూ కానీ తీసుకోవచ్చు నాన్న. పాజిటివ్ ఇంపరేటివ్స్ వస్తే వోంట్ యూ క్వశ్చన్ ట్యాగ్ తీసుకోవచ్చు, విల్ యూ క్వశ్చన్ ట్యాగ్ తీసుకోవచ్చు, కానీ ప్రిఫరెన్స్ మాత్రం దీనికి ఇవ్వాలి. 2 ఉన్నాయనుకోండి ఆప్షన్స్లో, వోంట్ యూ రైటే, విల్ యూ కరెక్ట్, కానీ 2 ఉన్నాయనుకోండి, 2 ఇట్లేదంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? వోంట్ యూ ఈజ్ ద కరెక్ట్ వన్, వోంట్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్ నెగిటివ్ ఇంపరేటివ్ వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ ఒకటే ఆన్సర్ అండి, అది మనకేంటంటే విల్ యూ మాత్రమే మనకు ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మీకు 2 ఆన్సర్లే, కానీ మనకు వోంట్ యూ అనేది ప్రిఫరబుల్, చాలా ప్రిఫరబుల్, మనం దీన్ని తీసుకోవచ్చు. కానీ నెగిటివ్ ఇంపరేటివ్ వచ్చినప్పుడు మాత్రం విల్ యూ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? మరి ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. డోంట్ బీ లేట్. ఓకేనా? డోంట్ బీ లేట్ అన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏమైనా ఉందా? లేదు కాబట్టి అది ఇంపరేటివే కదా. మరి పాజిటివ్ ఇంపరేటివ్, నెగిటివ్ ఇంపరేటివ్, నెగిటివ్ ఇంపరేటివ్. నెగిటివ్ ఇంపరేటివ్ అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది? విల్ యూ. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే విల్ యూ. ఓకేనా? సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. ఓకేనా? అది కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రం వస్తేనా, ఇలాంటి క్వశ్చన్స్లు బుక్లో ఉండవు. మరి ఇలాంటి క్వశ్చన్స్ బుక్లో ఉండవు, వేస్ట్. ఓకేనా? మీరు కంటెంట్ నేర్చుకోండి, నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అండి చూడండి, ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి. క్యాలిగ్రఫీ ఈజ్ ఏ డాష్ స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ ఫార్మల్ గ్రీటింగ్, అనౌన్స్మెంట్ అండ్ ఇన్విటేషన్. చెప్పండి, ఇక్కడ క్యాలిగ్రఫీ అంటే ఆల్రెడీ డెఫినేషన్ కూడా ఇచ్చేసిండి, అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ క్యాలిగ్రఫీ అంటే ఏంటో తెలుసా? సో ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ రైటింగ్ అది. ఓకేనా? క్యాలిగ్రఫీ అంటే ఏంటంటే సో బ్యూటిఫుల్గా రాయడాన్ని ఏమంటామంటే క్యాలిగ్రఫీ అంటూ ఉంటాం. బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అనమాట, దాన్ని క్యాలిగ్రఫీ అంటాం. ఓకేనా? కాబట్టి బ్యూటిఫుల్గా రాయడం అంటే లెజిబుల్ అవుద్దా? అక్కడ లేదు. సో లెజిబుల్ అంటే ఏంటండి? జనరల్గా లెజిబుల్ అంటే అర్థం చేసుకునే విధంగా ఉంటుందని లెజిబుల్ అంటాం. దట్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్. ఓకేనా? లెజిబుల్ అంటే ఏంటి చెప్పండి? ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం అనమాట, దాన్ని చదవగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఓకేనా? చదవగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని ఏమంటామంటే లెజిబుల్ అంటూ ఉంటాం, రైట్? నెక్స్ట్ మనకు డెకరేటివ్. డెకరేటివ్ అంటే ఎలా ఉన్నట్టు? డెకరేట్ చేయడం అంటే అందంగా తయారు చేయడం కదా, కాబట్టి డెకరేట్ చేయడం అంటే ఏంటంటే బ్యూటిఫుల్గా తయారు చేయడం. సో క్యాలిగ్రఫీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ రైటింగ్ అని చెప్పినా కదా, కాబట్టి డెకరేటివ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అని చెప్పొచ్చు కదా, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది. డీకోడింగ్ అంటాం ఇక్కడ లేదు. అథెంటిక్ అంటే ప్రాపర్, జెన్యూన్. సో జెన్యూన్ స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్గా లేదు. సో బ్యూటిఫుల్ కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే డెకరేటివ్. క్యాలిగ్రఫీ అంటేనే అందమైన రైటింగ్ అన్నమాట. ఓకేనా? కాబట్టి డెకరేటివ్ స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. అందుకే కదా. ఇప్పుడు చూడండి, అయినా మీరు గెస్ చేయండి ఒకసారి, గ్రీటింగ్స్లో ఏది యూజ్ చేస్తారు నాన్న? ప్రాపర్ ఇన్ఫర్మేషనా గ్రీటింగ్స్లో యూజ్ చేసుకునేది? నో, స్టైల్గా ఉండాలి, అందంగా ఉండాలి, డెకరేషన్ లాగా ఉండాలన్నమాట. అందుకే కదా మనం గ్రీటింగ్స్లో యూజ్ చేస్తాం. గ్రీటింగ్స్లో ఇన్విటేషన్ కార్డ్స్ అంటే డీకోడ్ చేస్తారా? దాన్ని లేదు. ఓకేనా? నెక్స్ట్ మనకు అథెంటిక్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉంటుంది, కానీ గ్రీటింగ్స్, ఇన్విటేషన్స్ అన్నప్పుడు, అనౌన్స్మెంట్స్ అన్నప్పుడు అందంగా డెకరేట్ చేసి చేయాలి కదా రైటింగ్ని అక్కడ. కాబట్టి సో డెకరేటివ్. సో దీన్ని గెస్ చేసి అయినా సరే మనము ఆన్సర్ చెప్పొచ్చు. కాబట్టి అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద హౌస్ వాజ్ డాష్ వెన్ ద ఓనర్ వాజ్ ఆన్ హాలిడే. ఇది మీకు ఏంటంటే కొన్ని ఫ్రేజెస్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఫ్రేజెస్ ఇవి, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ద హౌస్ వాజ్ డాష్ వెన్ ద ఓనర్ వాజ్ ఆన్ హాలిడే. ఓనరు హాలిడే అంటే బయటికి వెళ్ళాడు అని, వెకేషన్కి వెళ్ళాడు. అప్పుడు హౌస్ అనేది ఏమైంది? ఓకేనా? సో దొంగిలించబడింది అని మీనింగ్ వస్తుంది ఇక్కడ, అంతే కదా. ఒకసారి చెక్ చేద్దాం అన్నీ. చూడండి, ఇక్కడ బ్రోకెన్ అప్, బ్రోకెన్ కదా. బ్రేకప్ అంటే ఏంటిది? ఎండ్ అవ్వడం. బ్రేకప్ అంటే ఏంటి చెప్పండి? ఎండ్ అవ్వడం. కాబట్టి బ్రోకెన్ అప్ అన్న మీనింగ్ ఏం చెప్పండి? ఎండ్ అయిపోవడం. బ్రేకప్ చెప్పారంటే అంటే ఎండ్ చేశారు అని, రిలేషన్షిప్ ఎండ్ అయింది అని. ఇక మనకి ఏమైనా మీనింగ్ వస్తుందా? హౌస్ అనేది ఎండ్ అయింది అంటామా?
హాలిడేలో ఉన్నప్పుడు, ఓనర్ హాలిడే ఉన్నప్పుడు లేదు. కాబట్టి ఆప్షన్ తీసేయండి. ఓకేనా. చూడండి ఇక్కడ బ్రోకెన్ ఆఫ్ అంటే ఏంటండి, పార్ట్స్గా కట్ చేయడం, అంటే ఒక పార్ట్ని సగం పార్ట్ చేయడం అనమాట. ఓకేనా. ఒక పెద్ద భాగం ఉంటుంది, దాన్ని సగం పార్ట్ చేయడం అనమాట, డివైడ్ చేయడం అంటూ ఉంది, దాన్ని బ్రోకెన్ ఆఫ్ అంటాం. ఇక్కడ హౌస్ అనేది డివైడ్ అయింది అంటామా, లేదు, తీసేయండి. నెక్స్ట్ బ్రోకెన్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి, బ్రేక్ డౌన్ అంటే చూడండి, బ్రేక్ డౌన్ ఉంటుంది, బ్రోకెన్ డౌన్ ఉంటుంది. ఓకేనా. ఏ వెర్బుతోటైనా మనకు డౌన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి, రైట్. అయితే బ్రోక్ డౌన్ బ్రోకెన్ డౌన్ అంటే మీనింగ్ ఏంటంటే వర్క్ చేయడం స్టాప్ అయిపోయింది అని. కాబట్టి దీన్ని మనము స్టాప్ వర్కింగ్ అంటాం. ఓకేనా, స్టాప్ వర్కింగ్. ఓకే, ఇప్పుడు వెహికల్ ఉందనుకోండి, ద వెహికల్ వాజ్ బ్రోకెన్ డౌన్ అంటే వెహికల్ అనేది ఆగిపోయింది అనమాట, ఇంకా పని చేస్తలేదు అని, రైట్. కాబట్టి ఆ సందర్భాల్లో మనకు స్టాప్ వర్కింగ్ అంటాం. మరి హౌస్ అనేది ఇక్కడ వర్క్ స్టాప్ అయింది అంటామా, లేదు. కాబట్టి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, బ్రేక్ ఇన్ టు. ఓకేనా. బ్రోకెన్ ఇంటూ అంటే మీనింగ్ ఏంటంటే ఇల్లీగల్గా ఎంటర్ అవ్వడం అనమాట. ఓకేనా. సో దొంగతనం చేయడం కోసం ఇల్లీగల్గా ఎంటర్ అవుతే దాన్ని ఏమంటామంటే బ్రేక్ ఇంటూ అంటాం. కాబట్టి ద హౌస్ వాజ్ బ్రోకెన్ ఇంటూ అంటే వేరే దొంగలు వచ్చి ఇల్లీగల్గా ఇంట్లో పడ్డారు అని, దొంగతనం చేయడం కోసం. కాబట్టి మరి ఆల్రెడీ ఉన్నప్పుడు ఈ సందర్భం అయితే ఓకే అవుతుంది కదా. బట్ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3. వీటి మీనింగ్స్ రాసుకోండి, ఎందుకంటే బాగా రిపీట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది ఈ క్వశ్చన్స్, ఈ ఫ్రేజల్ వర్బ్స్ కూడా. కాబట్టి ఇవి క్లియర్గా రాసుకోండి. ఓకేనా. సో బ్రోకెన్ ఇంటూ అంటే మీనింగ్ ఏంటంటే ఇల్లీగల్గా ఎంటర్ కావడం. ఓకే, దొంగతనం చేయడం కోసం ఇల్లీగల్గా ఎంటర్ కావడం అంటూ ఉంటాం. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది, 6th వన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, చూస్ ద సూటబుల్ సబ్స్క్రిప్షన్ ఫర్ అన్ ఇన్ఫార్మల్ లెటర్. సబ్స్క్రిప్షన్ తెలుసు కదా, లాస్ట్లో రాసేది యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ సిన్సియర్లీ. చూడండి, మనకు జనరల్గా లెటర్స్ అనేవి మనకు 2 టైప్స్ ఉంటాయి, మనకు తెలిసిందే నన్ను. ఫార్మల్ లెటర్స్ ఉంటాయి, నెక్స్ట్ వన్ ఇన్ఫార్మల్, రైట్. ఫార్మల్ లెటర్స్ ఉంటాయి, నెక్స్ట్ వన్ మనకు ఇన్ఫార్మల్ లెటర్స్ ఉంటాయి. చూడండి, ఫార్మల్ లెటర్స్ అంటే మీనింగ్ ఏంటంటే అఫీషియల్ పీపుల్కు రాసే వాటిని ఏమంటామంటే ఫార్మల్ లెటర్స్ అంటాం. అఫీషియల్ పీపుల్కి. ఓకేనా. గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ మెన్స్ కానీ, ఓకేనా, వాళ్ళందరికీ రాసే వాటిని ఏమంటామంటే ఫార్మల్ లెటర్స్ అంటాం. సో ఫార్మల్ లెటర్స్లో మీరు యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా ఫార్మల్గా ఉండాలి, రైట్. ఇన్ఫార్మల్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ అంటే మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి. ఓకేనా. ఇన్ఫార్మల్, ఓకే, మన ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీస్ కానీ, రిలేటివ్స్ కానీ రాసే లెటర్స్ని ఏమంటామంటే ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం, రైట్. అయితే సబ్స్క్రిప్షన్స్ ఎలా ఉండాలంటే జనరల్ చూడండి, మీకు చెప్తాను. మీకు ఫార్మల్ లెటర్ అనుకోండి అన్న, ఫార్మల్ లెటర్లో మనం ఏముంటాయంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ. జనరల్గా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది ఫార్మల్కి యూజ్ చేసుకోవచ్చు, ఇన్ఫార్మల్కి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు సో చూస్ ద సూటబుల్ సబ్స్క్రిప్షన్ ఫర్ అన్ ఇన్ఫార్మల్ లెటర్. ఓకేనా. సూటబుల్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్ ఉంది కదా, ఈ జనరల్గా మనం ఏంటంటే ఎక్కువగా ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఫార్మల్ లెటర్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, నెక్స్ట్ మనకు యువర్స్ ఒబీడియంట్లీ, నెక్స్ట్ మనకు యువర్స్ సిన్సియర్లీ. ఈ 3 మనము ఫార్మల్ లెటర్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం, రైట్. కానీ యువర్స్ అఫెక్షనేట్లీ, అఫెక్షన్ అంటే లవ్ అన్నమాట. కాబట్టి యువర్స్ అఫెక్షనేట్లీ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి రాసుకుంటాం కదా, అప్పుడు మనం యువర్స్ అఫెక్షనేట్లీ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇన్ఫార్మల్ లెటర్ అన్నప్పుడు సబ్స్క్రిప్షన్ మనకు యువర్స్ అఫెక్షనేట్లీ వస్తుంది. ఈ 3 మనకి ఏంటంటే ఫార్మల్ లెటర్స్కి వస్తుంది. ఓకేనా. మీకు ఇంకో పాయింట్ చూడండి, యువర్స్ లవింగ్లీ కూడా వస్తుంది ఇక్కడ. ఓకేనా. యువర్స్ ఫ్రెండ్లీ కూడా వస్తుంది, రాసుకోండి ఇక్కడ, యువర్స్ ఫ్రెండ్లీ. ఓకే. సో యువర్స్ లవింగ్లీ, ఇవి మనకి ఏంటంటే సో ఇన్ఫార్మల్ లెటర్స్లో వస్తాయి. యువర్స్ అఫెక్షనేట్లీ ఎలాగో చూసారు కదా, ఇన్ఫార్మల్ లెటర్స్లో వస్తాయి. ఇంకో పాయింట్ ఏంటంటే చూడండి, యువర్స్ ఫ్రెండ్లీ అన్నప్పుడు జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైనా సరే ఇక్కడ మనం అపాస్ట్రఫీ పెట్టకూడదు నాన్న. చూడండి, యువర్స్ చాలా కొన్నిసార్లు ఏం చేస్తారంటే యువర్స్ ఫ్రెండ్లీ అన్నాం అనుకోండి. ఓకేనా. యువర్స్ ఫ్రెండ్లీ అన్నప్పుడు ఇక్కడ అపాస్ట్రఫీ పెడుతూ ఉంటారండి, కానీ మనకు అపాస్ట్రఫీ యూజ్ చేస్తే రాంగ్. ఎందుకంటే ప్రొనౌన్స్లో పొసెసివ్ చేయాలి అంటే అపాస్ట్రఫీ యూజ్ చేసుకోకూడదండి, రైట్. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే లెటర్లో రాసేటప్పుడు ఎప్పుడైనా సరే యువర్స్ ఫ్రెండ్లీ అన్నప్పుడు అపాస్ట్రఫీ అస్సలే ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. యువర్స్ ఫ్రెండ్లీ ఇంతే, రైట్. ఓకే కదా ఈ క్వశ్చన్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు మెనీ లాస్, ఇక్కడ 7th క్వశ్చన్ ఏమడుతుందంటే మెనీ లాస్ దట్ వర్ పాస్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్ ఓవర్ ద ఇయర్స్ నౌ సీమ్ లుడిక్రస్. ఓకేనా. చూడండి, ఇక్కడ మనకు లుడిక్రస్ అనే వర్డ్, ద అండర్లైన్డ్ వర్డ్ మీన్స్, లుడిక్రస్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అడుగుతుండు. ఓకేనా. అంటే ఆ వర్డ్ సెంటెన్స్లో ఇచ్చాడు,
సెంటెన్స్లు ఇచ్చి మీనింగ్ అడుగుతున్నాడు. మనకు సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఆ మీనింగ్ అర్థమవుతుంది, లేకపోతే డైరెక్ట్ మీనింగ్ తెలిసినా కానీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అయితే క్లియర్గా ఇక్కడ చూడండి, మనకు లుడిక్రస్ జనరల్గా, సో లుడిక్రస్ అంటే మనకు మీనింగ్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ అండి మీనింగ్స్. ఓకేనా, అన్ని మీనింగ్స్ క్లియర్గా రాసుకోండి, రైట్. లుడిక్రస్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుందంటే స్టూపిడ్ అంటూ ఉంటాం. స్టూపిడ్ థింగ్స్ అనమాట. అంటే లుడిక్రస్ అంటే స్టూపిడ్, సిల్లీ అనమాట అవన్నీ. ఓకేనా, అంటే అంత సెన్సిబుల్ కావవి, విచ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకేనా, సెన్స్ లేని స్టూపిడ్ అనమాట, రైట్. వీటిని ఏమంటామంటే రిడిక్యులస్ అంటూ ఉంటాం. ఏమంటాం చెప్పండి, రిడిక్యులస్ అంటూ ఉంటాం. ఓకేనా, సో లుడిక్యులస్ అన్న, రిడిక్యులస్ అన్న, స్టూపిడ్ అన్న, సిల్లీ అన్న, ఇవన్నీ మనకు సేమ్ మీనింగ్ అన్న, రైట్. కాబట్టి దీన్ని ఏమంటామంటే రిడిక్యులస్ అంటాం. ఏమంటాం చెప్పండి డైరెక్ట్గా, రిడిక్యులస్, వేస్ట్ అనమాట అవి. ఓకేనా, వేస్ట్ అనమాట. ఓకేనా, వాల్యూ లేనివి, వేస్ట్ అనమాట, రైట్. కాబట్టి రిడిక్యులస్ అంటాం. మిగతా వర్డ్ చూడండి, చూడండి ఇక్కడ డీమీనింగ్. డీమీనింగ్ అంటే ఏంటో తెలుసా, వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేయడం నాన్న. డీమీనింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సో డీఫేమ్ చేయడం. ఓకేనా, రాసుకోండి ఇక్కడ క్లియర్గా, ఇన్సల్ట్ చేయడం అంటాం, డీఫేమ్ చేయడం, నెక్స్ట్ ఇన్సల్ట్ చేయడం అంటూ ఉంటాం. ఓకే, ఇన్సల్ట్ చేయడం అంటాం, రైట్. నెక్స్ట్ అన్డినేబుల్. చూడండి, అన్డినేబుల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, మనం దాన్ని అస్సలు వ్యతిరేకించలేమన్నమాట, దాన్ని జడ్జ్ చేయలేమన్నమాట, డిస్ప్యూట్ చేయలేమన్నమాట. కాబట్టి అన్డినేబుల్ అంటే, ఓకేనా, అన్డినేబుల్ అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని మనం తిరస్కరించలేమన్నమాట. ఓకేనా, కాబట్టి దాన్ని ఇంకా మనం ఏమనొచ్చు అంటే సింపుల్గా అన్డిస్ప్యూటబుల్. ఓకేనా, అన్డిస్ప్యూటబుల్ అంటూ ఉంటాం, అన్డిస్ప్యూటబుల్, రైట్. నెక్స్ట్ ఇంకో వర్డ్ చూడండి ఇక్కడ, అబ్సొల్యూట్. అబ్సొల్యూట్ అంటే తెలుసా, అబ్సొల్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే నో లాంగర్ ఇన్ యూజ్, నో లాంగర్ ఇన్ యూజ్. వీటిని ఏమంటామంటే అవుట్డేటెడ్ అంటాం. ఓకేనా, అసలు యూజ్లో లేనివి అనమాట, రైట్. ఇప్పుడు యూజ్లో లేని వాటిని ఏమంటామంటే ఆబ్సొల్యూట్. అబ్సొల్యూట్ కాదు, మళ్ళీ ఆబ్సొల్యూట్, రెండు చూడండి ఇక్కడ. ఓకేనా, ఆబ్సొల్యూట్, OBSOLET. ఆబ్సొల్యూట్ అంటే అవుట్డేటెడ్, నో లాంగర్ ఇన్ యూజ్లో లేనివి అనమాట. ఓకేనా, ఇవి మీకు వర్డ్స్ నాన్న, చాలా క్లియర్గా రాసుకోండి. ఓకేనా, మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ ఆపోజిట్. ఓకేనా, ఇన్ మీనింగ్ టు అలివియేషన్. చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. అలివియేషన్ అనే వర్డ్కి ఆపోజిట్ మీనింగ్ ఏంటి అడుగుతుండో. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ చూడండి క్లియర్గా, అలివియేట్ అంటే ఏంటి, జాగ్రత్తగా చూడండి మీకు. ఓకేనా, చూడండి ఇక్కడ అలివియేట్ చేయడం. జనరల్గా అలివియేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని మంచి గుడ్ కండిషన్లోకి తీసుకురావడం అండి. ఓకేనా, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని గుడ్ కండిషన్లోకి తీసుకురావడం, దాన్ని ఏమంటామంటే అలివియేట్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, అంటే ఏదైనా సరే సివియారిటీ, ఏదైనా పెయిన్ కానీ నెగిటివ్ కానీ ఉంటుంది కదా, సివియారిటీ ఉంటుంది కదా, ఆ సివియారిటీ పెయిన్ని తగ్గియడం అనమాట. అలివియేట్ చేయడం అంటే పెయిన్ని, సివియారిటీని తగ్గియడం, రైట్. అయితే దీనికి సినోనిమ్స్ చెప్తా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్, ప్లకేట్. దీన్ని ఏమంటామంటే ప్లకేట్. ఓకేనా, ప్లకేట్ చేయడం అన్నా, ఓకే, సో ప్యాసిఫై చేయడం అన్నా మీనింగ్ ఏంటంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని గుడ్ సిచ్యువేషన్ లాగా తీసుకురావడం అనమాట. అంటే దాని యొక్క ఆ సివియారిటీని తగ్గించడం అంటూ ఉంటాం. ఓకేనా, దీన్ని ఇంకా మనం ఏమనొచ్చు అంటే యామోలియరేట్. ఏమంటాం చెప్పండి దీన్ని, యామోలియరేట్. ఓకేనా, దీనికి మనం ఏమంటామంటే సో ప్లీజ్ చేయడం అంటాం, కామ్ చేయడం అంటాం. ఓకేనా, నెక్స్ట్ సోది. ఇవన్నీ వర్డ్స్ మనకి ఏంటంటే ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ మంచి సిచ్యువేషన్ లాగా తీసుకురావడం అంటూ ఉంటుంది. ఓకేనా, అది రైట్. అయితే మన ఇప్పుడు ఏమడుతున్నాడు, ఆపోజిట్ అడుగుతుండు. మరి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని, ఓకేనా, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని గుడ్గా తీసుకురావడం ఇక్కడ దీని మీనింగ్ అండి. దానికి ఆపోజిట్ మీనింగ్ అంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్, ఒక సివియర్ సిచ్యువేషన్ని, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఇంకా బ్యాడ్ చేయడం, ఇంకా రెచ్చగొట్టడం, ఇంకా పెంచడం అంటూ ఉంటాం. కాబట్టి ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని, బ్యాడ్ సిచ్యువేషన్ ఇంకా పెంచడం అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి, మ్యాగ్నిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, మేకింగ్ సంథింగ్ లార్జ్. ఓకేనా, సో మేక్ లార్జ్, ఒకదాన్ని పెంచడం. ఓకే, ఇది కూడా మనకు బ్యాడ్ సిచ్యువేషన్ని పెంచడమే మీనింగ్ అవ్వచ్చేమో, పక్కన పెడదాం, రైట్. ఇంటెన్సిఫికేషన్ చెప్పండి, ఇంటెన్సిఫై చేయడం అంటే మీనింగ్ ఏంటి, పెంచడమే. ఇంటెన్సిఫికేషన్ అంటే ఇంక్రీజ్ చేయడం. ఓకేనా, ఇంటెన్స్ చేయడం అంటే ఇంక్రీజ్ చేయడం అనమాట, ఇంటెన్స్ చేయడం. ఓకేనా, ఇంక్రీజ్ చేయడం బాగా, రైట్. నెక్స్ట్ అల్యూజన్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, రెఫరెన్స్. అల్యూజన్ చేయడం అంటే మనం రెఫరెన్స్ చేయడం అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి వర్డ్ ఏముంది మనకు, అగ్రవేషన్. చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ మీకు ఇక్కడ రాస్తాను, మనకు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ నాని. చూడండి, మనకు అగ్రవేట్, అగ్రవేట్ అన్న, నెక్స్ట్ ఎగ్జాజర్బేట్ రాస్తా చూడండి ఇక్కడ, ఎగ్జాజర్బేట్. చూడండి, అగ్రవేట్ అన్న, ఎగ్జాజర్బేట్ అన్న, వర్సెన్ అన్న,
నెక్స్ట్ డిటోరియేట్, నెక్స్ట్ డిటోరియేట్. ఈ 4 వర్డ్స్ అండి. ఈ 4 వర్డ్స్ మీనింగ్ సేమే. ఒక సిచ్యువేషన్ని, బ్యాడ్ సిచ్యువేషన్ని ఇంకా బ్యాడ్ చేయడం, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ చేయడం ఏమంటామంటే అగ్రివేట్ చేయడం, ఎగ్జాజర్బేట్ చేయడం, నెక్స్ట్ మనకు అక్కడ వర్సెన్ చేయడం, నెక్స్ట్ మనకు అక్కడ డిటోరియేట్ చేయడం. ఈ మీనింగ్స్ ఏమొస్తాయి అంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇంకా పెయిన్ఫుల్ లాగా చేయడం, ఇంకా బ్యాడ్ చేయడం అనమాట, రైట్? మరి ఇక్కడ మనకు అడిగేది ఏంటి? ఒక సిచ్యువేషన్ని గుడ్గా చేయడం, ఇది మంచిగా చేయడం, కామ్ చేయడం. మరి ఒక సిచ్యువేషన్ని దానికి ఆపోజిట్ అంటే బ్యాడ్గా చేయడం కదా, ఇది ఇంక్రీజే. కానీ ఒక సిచ్యువేషన్ని బ్యాడ్గా చేయడం అంటే కంప్లీట్ మీనింగ్ మనకి ఇది ఇస్తుంది కదా, కాబట్టి అగ్రవేషన్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది నాన్న. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నేను చెప్పిన వర్డ్స్ని అయితే మీరు క్లియర్ కట్గా రాసుకోండి. మీకు అన్ని పిన్ టు పిన్ చెప్పాను, ఓకేనా? వినానా, రైట్? ఇవి మీకు ఏంటంటే సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా? కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అర్థమైందా క్లియర్గా అందరికీ? ఓకేనా, అర్థమైందిగా క్లియర్ క్వశ్చన్స్. మీకు 8 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఎందుకు తక్కువ క్వశ్చన్స్ అంటే ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా వినడం కోసం మీరు, ఓకేనా? ఆన్సర్ తెలుసుకుంటూ వెళ్తే వేస్ట్ నాన్న, ఆన్సర్ తెలుసుకుంటూ వెళ్తే వేస్ట్. ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఎందుకు ఇది ఆన్సర్ అయింది, ఈ ఆప్షన్ మనకి ఎందుకు ఆన్సర్ అయింది, ఈ ఆప్షన్ మనకి ఎందుకు ఆన్సర్ కాలే, ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట మనకు. అందుకే మీకు తక్కువ క్వశ్చన్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైంది కదా వీడియో అయితే? ప్రతి టాపిక్ చెప్తున్నా కదా, ప్రతి టాపిక్ మీకు ఇలాగే ఉంటుంది మన యాప్లో. ఎస్ఎస్సి లెవెల్లో కోర్స్ ఉంటుంది నాన్న, ఎస్ఎస్సి సీజీఎల్ లెవెల్లో కంటెంట్ డిస్కస్ చేసిన అంటే అన్ని టాపిక్స్ నీట్గా కవర్ అయిపోతాయి అన్నమాట, ఓకేనా? కాబట్టి మీరు అస్సలు లేట్ చేయకండి. మనకి ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది, టెట్ ఇంగ్లీష్ ఎగ్జామ్, టెట్ ఎగ్జామ్ మనకి తెలంగాణలో దగ్గరికి వచ్చింది. మీరు తర్వాత మోసపోకండి, తర్వాత బాధపడతారు మళ్ళా, ఓకేనా? ఎందుకంటే ఏపీలో మనం ఆల్రెడీ చూసారు కదా నన్ను, మీరు ఆల్రెడీ ఇక్కడ ఏపీలో చాలామందికి 29, 28, 26, 27 ఎంతోమందికి తెప్పించాం ఇంగ్లీష్లో, ఇదే ప్రూఫ్స్ మీకు. కాబట్టి మీరు కూడా తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ రావాలి అనుకుంటే మన కోర్స్ తీసుకొని క్లాసెస్ వినండి. ఎలా వినాలి అంటే ఒక్కొక్క క్లాసు డైలీ టైం మేనేజ్ చేసుకుంటూ డైలీ 2 to 3 అవర్స్ వినాలి చాలు. అన్ని టాపిక్స్ ఉన్నాయి అందులో, ఇంకా నేను ఎక్స్ట్రాగా యాడ్ చేపిస్తూనే ఉన్నా మెల్లమెల్లగా అన్ని, ఓకేనా? ఏమైనా ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నా అవి ఏమైనా ఉంటే మీకు మెల్లమెల్లగా మెథడాలజీ కానీ అవన్నీ యాడ్ చేపిస్తూనే ఉన్నాను, మీరేం వరి అవ్వకండి, ఓకేనా? కాబట్టి క్లియర్. ఇప్పుడు మీకు గ్రామర్ ఉంది కాబట్టి, గ్రామర్ మందమే కాబట్టి తక్కువ ఫీజు పెట్టాను మీకు, ఓకేనా? కాబట్టి క్లియర్ కట్గా చూసుకోండి. సో మీరు ఇంగ్లీష్లో కనుక బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత రైట్ టెట్ డిఎస్సి కోర్సెస్ అని కనిపిస్తుంది. ఆ డిఎస్సి టెట్ కోర్సెస్లో ఓపెన్ చేయండి, ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ క్లియర్గా గ్రామర్ కోర్సులు కనిపిస్తాయి, ఓకేనా? మీకు అక్కడ 299కి 3 months వ్యాలిడిటీ, 199కి 1 month వ్యాలిడిటీ. కంటెంట్లో డిఫరెన్స్ ఏముండదు, వ్యాలిడిటీ డిఫరెన్స్ అంతే, రైట్? టెట్ డిఎస్సి కలిపి కావాలంటే 6 months అయితే 399, 3 months అయితే 299 కోర్సు నాను. మీకు ఫోన్పే లేకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, యాప్ ఏమైనా ఓపెన్ కాకపోయినా సరే, ఏం ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9985317597 నెంబర్ కాల్ చేయండి. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా సరే తర్వాత అయినా సరే మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. కాబట్టి మీరేం వరి అవ్వకండి. సో ఇంగ్లీష్లో కనుక మీరు నాలెడ్జ్ ఏ లెవెల్లో ఉన్నా సరే నాన్న, మీ నాలెడ్జ్ అసలు ఏం లేకపోయినా సరే లో లెవెల్ నుంచి ఉంటుంది కంటెంట్ అనేది, ఓకేనా? ఇంగ్లీష్ కంటెంట్ మన యాప్లో లో లెవెల్ నుంచి ఉంటుంది. కాబట్టి లో లెవెల్ నుంచి హై లెవెల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ఏ టాపిక్ నోట్స్ ఆ టాపిక్లోనే ఉంటుంది, ఓకేనా? దాని తర్వాత మీకు ఏంటంటే కోర్స్ బై చేసిన తర్వాత అదే కోర్సు తీసుకొని చూడొచ్చు, అదే దాంట్లో కూడా ఓపెన్ అవుతుంది. లేకపోతే మై పర్చేజ్డ్ కోర్సెస్లో కూడా మీకు అది ఓపెన్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ మీకు అక్కడ ఏం డౌట్స్ ఉన్నా సరే యాప్ గురించి ఇది కాల్ చేయండి. ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందులోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైంది కదా? లైక్ నాకు లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఎంతమంది గ్రూప్స్ ఎన్ని గ్రూప్స్ ఉన్నా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా అందరూ షేర్ చేయండి. ఎక్కువ మోటివేషన్ వస్తే నేను కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా? సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కంటెంట్ మాత్రం క్లియర్గా నేర్చుకోండి నాన్న, అంతే, ఓకేనా? సో థ్యాంక్ యూ.